నిద్ర సరిగ్గా పట్టడం లేదా నిద్రలోకి జారుకునేందుకు తంటాలు పడుతున్నారా? ఇందుకు కొన్ని విషయాలు కారణమై ఉండొచ్చు. మీరు చేస్తున్న కొన్ని పొరపాట్లే నిద్రకు ఇబ్బందిగా మారుతుండొచ్చు. నిద్రలేమి ఎక్కువ కాలముంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అసలు ఎలాంటి పొరపాట్లు చేయడం వల్ల నిద్రపై ఎఫెక్ట్ పడుతోందో ఇక్కడ తెలుసుకోండి. నిద్రపోవడం, మేల్కోవడం ప్రతిరోజూ వేరువేరు సమయాల్లో చేస్తే ఇబ్బందే. నిద్రకు ఓ షెడ్యూల్ పాటించకపోతే సమస్యగా మారుతుంది. మీరు వీలైనంత వరకు రోజూ ఒకే సమయానికి నిద్రపోతే మీ శరీరం కూడా అందుకు అలవాటు పడుతుంది. ఆ సమయానికి నిద్రకు శరీరం సిద్ధమవుతుంది. మేల్కునే విషయంలోనూ అంతే. వీకెండ్స్లో అయినా గంటలోపే తేడా ఉండేలా చూసుకోవాలి. మొత్తంగా నిద్రకు ఓ షెడ్యూల్ ఫాలో అయితే నాణ్యమైన నిద్ర పట్టడం మెరుగవుతుంది. నిద్రకు ముందు టీవీ, ఫోన్, ల్యాప్టాప్ లాంటివి చూడటం వల్ల స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూలైట్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. నిద్రకు ఉపకరించే ఈ హార్మోన్ ఉత్పత్తి శరీరంలో సరిగా లేకపోతే ఇబ్బందే. నిద్ర పట్టడానికి చాలా టైం పడుతుంది. పడుకునే కనీసం గంట ముందైనా స్క్రీన్ చూడకుండా ఉండాలి. నిద్రలేమి అనేది ఈ మధ్య కాలంలో చాలా తరచుగా వింటున్నాం. ఎందుకు నిద్రలేమి? సాయంత్రాలు మామూలుగా రిలాక్స్ అయ్యే టైం. రిలాక్స్ అంటే ఏంటి? సెల్ ఫోన్ పట్టుకుని, ఐప్యాడ్ పట్టుకుని సినిమాలు చూసి అలా కాదు. అది రిలాక్సేషన్ కాదు. ఇవి చూసినప్పుడు ఏమవుతుందంటే మెదడుకు ఆ లైట్, ఏ సెల్ ఫోన్ నుంచి లైట్ కానీ, ఐప్యాడ్ నుంచి కానీ, లేకపోతే టీవీ నుంచి కానీ లైట్ పడి ఓహో ఇది ఇంకా పగలేమో అని ఒక భ్రమలో ఉంటుంది మెదడు. అందుకని నిద్రకు అంత సుముఖంగా ఉండదన్నమాట మెదడు. అప్పుడు మనకు ముంచుగా నిద్ర రాదు. రాకపోతే అరే నిద్ర రావట్లేదని ఇంకొంచెం చూస్తాం, ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో నిద్ర తగ్గించి కూడా మనమే చేస్తున్నాం. పడుకునే కాసేపటి ముందే తింటే కూడా నిద్ర సరిగ్గా పట్టకపోయే అవకాశముంటుంది. ఆహారం సరిగా జీర్ణమవ్వక కడుపు నిండుగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే పడుకునే కొన్ని గంటల ముందే డిన్నర్ చేసేయాలి. సాయంత్రం 7 గంటలలోపే తింటే ఇంకా మంచిది. కాఫీ, టీల్లో ఉండే కెఫిన్ నిద్ర ఫీలింగ్ను తగ్గిస్తుంది. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కూడా నిద్ర సరిగా పట్టదు. అందుకే పడుకునే కొన్ని గంటల ముందు వీటిని తీసుకోకుండా ఉండాలి. టీ, కాఫీలు సాయంత్రాలు తీసుకుంటారు. నిద్రకు 4-5 గంటల ముందు టీ, కాఫీలు తీసుకోకుండా ఉండడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే తీసుకుంటే మీకు నిద్ర తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి, చాలామంది ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజా నాకెందుకు, నేను తిరుగుతున్నాను కదా పని చేసేటప్పుడు అంటారు. అది సరిపోదు. అది ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ కోసం చేయాలి మీరు. చాలామంది పొద్దున్న చేస్తారు. ఏది? మంచి గాఢ నిద్రలో ఉంటారు. చెడుపుకుని 5ంటికి లేచి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పనికి వెళ్తారు. సాయంత్రం ఎక్సర్సైజ్ చేయబుద్ది కాదు. నా సజెషన్ ఏమంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీకు టైం ఉంటే ఎక్సర్సైజ్ చేయడం చాలా ఉత్తమం. పగలు కొంచెం చేయొచ్చు, సాయంత్రం ఎక్కువసేపు చేయండి. కానీ నిద్రకు ఉపక్రమించే ముందు ఒక 3-4 గంటల ముందు చేయండి. అంత లోపల చేస్తే మీకు మళ్ళీ నిద్ర పట్టకపోవచ్చు. ఇవన్నీ చేస్తే నిద్ర బాగా పడుతుంది. బెడ్రూంలో వెలుతురు ఎక్కువగా ఉన్నా, శబ్దాలు వచ్చినా నిద్రకు ఆటంకంగా ఉంటుంది. గదిలో ఉష్ణోగ్రత అనుకూలంగా లేకపోయినా కునుకు పట్టడం ఇబ్బందే. అందుకే బెడ్రూంలో డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. మధ్యాహ్నం ఎక్కువ సమయం కునుకు తీస్తే రాత్రి నిద్రకు ఇబ్బందిగా ఉంటుంది. నైట్ షిఫ్ట్లు చేసేవారికి కూడా ఉదయం నాణ్యమైన నిద్ర పట్టే అవకాశం తక్కువే. దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. ఒకవేళ మీకు నిద్ర సరిగా పట్టకపోతే ఇందులోని పొరపాట్లు ఏమైనా చేస్తున్నారేమో చెక్ చేసుకొని సరిచేసుకోండి. శరీరానికి సరిపడా నిద్ర ఉంటేనే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.